దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థిక మంత్రి, సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా ఈ దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు. మౌనమే తన భాషగా దశాబ్దం పాటు ఈ దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్కు తరలించారు. ఆయన్ను కాపాడటానికి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రాత్రి 9:51 ఆయన తన తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాన్యుడి ఆవేశం కంటే మేధావి మౌనం ప్రపంచానికి చాలా ప్రమాదకరం అంటారు. ఈ మాటలను అక్షరాలా నిజమని మన్మోహన్ సింగ్ నిరూపించారు. ఆయన సమాధానం ఎప్పుడూ మాటల రూపంలో కాకుండా చేతల రూపంలోనే ఉండేది. ఆయన మౌనంగా పనిచేస్తూ పతనమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించి ప్రపంచ దేశాలతో పోటీగా నిలబెట్టారు. ఆ విధంగా మన్మోహన్ మౌనం ప్రపంచ దేశాలకు ప్రమాదంగా మారింది. నెహ్రూ అంతటి వ్యక్తే స్వయంగా పిలిచినా నేను పాఠాలు చెప్పుకుంటాను తప్ప రాజకీయాల్లోకి రానన్న మన్మోహన్ ప్రస్తుత పాకిస్తాన్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26న గుర్ముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు. చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో మన్మోహన్ తన అమ్మమ్మ జమునాదేవి వద్ద పెరిగారు. చిన్నతనంలో అందరూ ఆయనను ముద్దుగా మోహన మోహన అని పిలిచేవారు. ఆయన పెరిగిన ఊళ్ళో స్కూల్ లేకపోవడంతో రోజు స్నేహితుడితో కలిసి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నారు. 10వ ఏడు వచ్చేదాకా ఆయన విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే జరిగింది. అందుకే ఆయన జీవితమంతా తన హిందీ ప్రసంగాలను కూడా ఉర్దూలోనే రాసుకుని చదివేవారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుంచి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ నగరానికి వలస వచ్చి ఆ తర్వాత ఏడాదికే అంటే 1948లో అమృత్సర్కు వెళ్ళి అక్కడ స్థిరపడింది. మన్మోహన్ అక్కడే హిందూ కాలేజ్లో చేరారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచి కేంబ్రిడ్జి దాకా చదువులో ఆయన ఎప్పుడూ టాపరే కావడంతో ఆయన చదువులన్నీ స్కాలర్షిప్ ద్వారానే సాగాయి. కేంబ్రిడ్జ్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. 1960లో మళ్ళీ ఇంగ్లాండ్కు వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిఫిల్ చేశారు. ఇండియాస్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ 1951, 1960 ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ అనే అంశంపై డాక్టోరల్ థీసిస్ రాశారు. డిఫిల్ పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తూ 1963 నుంచి 1965 దాకా ఎకనామిక్స్ ప్రొఫెసర్గా వ్యవహరించారు. 1966 నుంచి 1969 దాకా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కు పనిచేశారు. ఆర్థికవేత్తగా ఆయన ప్రతిభను గుర్తించినప్పటికీ కాంగ్రెస్ ఎంపీ లలిత్ నారాయణ్ మిశ్రా ఆయన్ను విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారుగా నియమించారు. అలా బ్యూరోక్రాట్గా మన్మోహన్ ప్రస్థానం ప్రారంభమైంది. 1972లో ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైన మన్మోహన్ సింగ్ 1980-82 నడుమ ప్రణాళికా సంఘంలో పనిచేశారు. 1982లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమించగా 1985 దాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1985-87 నడుమ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, 1987 నుంచి 1990 దాకా జెనీవాలోని ఎకనామిక్స్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు. 1990 నవంబర్లో భారత్కు తిరిగి వచ్చి అప్పటి ప్రధాని చంద్రశేఖర్కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఆయన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా నియమించింది. 1991 జూన్లో మైనార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి ప్రధాని పివి నరసింహారావు దేశాన్ని సంస్కరణల పదంలో నడపాలంటే మన్మోహన్ వంటి ఆర్థికవేత్త అవసరమని భావించి ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. తొలుత ఆ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా మన్మోహన్కు పివి తెలిపారు. ఆయన దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. దాంతో పివి మన్మోహన్ను రాష్ట్రపతి భవన్కు రావాలంటూ ఆదేశించారు. అలా రాష్ట్రపతి భవన్కు వెళ్లిన మన్మోహన్తో మంత్రిగా ప్రమాణం చేయించి ఆర్థిక శాఖను అప్పచెప్పారు. ఆయన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టే నాటికి మన దేశ ద్రవ్యలోటు జీడీపీలో 8.5%, కరెంటు ఖాతా లోటు 3.5%కి దగ్గరలో ఉన్నాయి.
మన విదేశీ మారక నిల్వలు కేవలం 2 వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే, అంటే దాదాపు $100 కోట్ల మాత్రమే ఉన్నాయి. అలాంటి ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రధాని పివి సహకారంతో సంస్కరణల పదంలో నడిపించి గాడిన పెట్టారు. ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ బాట పట్టించి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చేశారు. 2009లో ప్రధానిగా ఆయన తొలి పదవి కాలం పూర్తి చేసే సమయానికి మన విదేశీ మారక నిల్వలు ఏకంగా $600 బిలియన్ చేరాయంటే నాడు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు పునాది రాళ్లనడంలో సందేహం లేదు. 2004 మే 22న ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 దాకా ఆ పదవిలో కొనసాగారు. ఆర్థిక మంత్రి హోదాలో కొనసాగించిన పాత ఒరవడినే అందిపుచ్చుకొని సంస్కరణల పదంలో ముందుకు సాగారు. దీంతో ఆయన అనతి కాలంలోనే మన ఆర్థిక వృద్ధి రేటు పెరగడం ప్రారంభించింది. ఆయన హయాంలో వచ్చిన జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం దేశ చరిత్రలోనే కొత్త అధ్యయనాలను లిఖించాయి. వాజ్పేయి హయాంలో ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి వంటి కార్యక్రమాలను మన్మోహన్ సర్కార్ కొనసాగించడంతో అభివృద్ధి ఎక్కడా కుంటుపడలేదు. 2009లో ఆయన హయాంలోనే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఏపీ, బీహార్, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 8 ఐఐటి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. అలా 10 ఏళ్ల పాటు ప్రధానిగా దేశాన్ని ప్రగతి పదవిలో నడిపించిన మన్మోహన్ సింగ్ పదవి కాలం 2014 మే 17న ముగిసింది. 1991 అక్టోబర్ 1 నుంచి 2024 దాకా 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో ముగిసింది. దేశ తొలి సిక్కు ప్రధానిగా, నెహ్రూ తర్వాత 5 ఏళ్ల పదవి కాలం పూర్తయ్యాక మళ్లీ ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న నాయకుడిగా ఎన్నో ఘనతలు సాధించిన ఈ దేశ పురోగమనంలో తనదైన చెరగని ముద్ర వేశారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు, రాజకీయ నిర్ణయాలు సాగించినప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటుపై డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రకటన చేసింది. ఈ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదం పొందింది. బిల్లు ఆమోద సమయంలో పార్లమెంటులో గందరగోళం నెలకొన్న ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారు. అధికారంలో ఉన్న నేతల చుట్టూ అనుచర గణాలు మూగటం నిత్యకృత్యం. అదే అధికారం పోయాక అప్పటిదాకా చుట్టూ తిరిగిన వారే క్షణాల్లో ముఖం చాటేస్తారు. అంతకుముందు వరకు సెల్యూట్ చేసిన వారే ఎదురుపడినా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఎవరేమన్నా, ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. ఆయన అనుకోకుండా దేశ ఆర్థిక మంత్రి అయ్యారు. అంతే ఆకస్మికంగా, అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 92 ఏళ్ల జీవితం, దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్లో వలస జీవనం, ఇలా ఆయన ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు, మెరుపులు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు.